దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఒకానొక ఊరిలో ఒక తండ్రి కొడుకు జీవిస్తూ ఉండేవారు. ఆ తండ్రి ఆ కొడుకు చాలా 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 ధనవంతులు. వారికి ఇంకెవరూ లేరు, వారిద్దరే ఒకరికి ఒకరు. అయితే అనేకమైన ఆస్తిపాస్తులు, తోటలు, బంగ్లాలు, ఎస్టేట్లు వారికి ఎన్నెన్నో ఉన్నాయి. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక హాబీ, అలవాటు ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడ ఒక మంచి పెయింటింగ్ ఉన్నా ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి ఆ పెయింటింగ్లు కొని వాళ్ళ ప్యాలెస్లో, వాళ్ళ బంగ్లాలో గోడలకు పెట్టుకుంటూ ఉండేవారు. పికాసో నుంచి రఫాయేలు అందరి యొక్క గొప్ప గొప్ప ఆర్టిస్టులు, కళాకారుల యొక్క బొమ్మలను వాళ్ళు కొనుగోలు చేసుకొని వచ్చి వాళ్ళ యొక్క బంగ్లాలో వాళ్ళ గోడల మీద పెట్టుకుంటూ, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టమైన పని ఏంటంటే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు తరచుగా ఆ బొమ్మల దగ్గరికి వచ్చి వాటిని చూస్తూ ఆనందాన్ని పొందుతూ ఉండేవారట. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు మిలిటరీ నుంచి, దేశము హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చింది. యుద్ధ సమయం ఆసన్నమైనది కనుక వీరులందరూ యుద్ధానికి రావాలి అని. మరి తండ్రి వారి కుమారుడు ఇద్దరు కూడా మిలిటరీ వాళ్ళే ఒకప్పుడు కనుక కుమారుడిని యుద్ధం చేయడానికి పంపిస్తాడు తండ్రి. ఆ కుమారుడు యుద్ధములో పాల్గొంటాడంట. పాలు పంచుకొని చాలా వీరోచితంగా పోరాడుతాడు, అనేక మంది ప్రాణాలు కాపాడుతాడు. ఒకానొక మిత్రుడు గాయపడితే అతని భుజాల మీద వేసుకొని తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు వెనకాతల నుంచి ఒకరు తుపాకీతో పేల్చేయగా అతని గుండెలోకి ఆ తుపాకీ వెళ్ళని చనిపోతాడు. కుమారుడు చనిపోతాడు. కుమారుడు చనిపోయిన కబురు వినగానే చాలా బాధపడతాడు. ఒంటరివాడు అయిపోయాడు ఆ తండ్రి. కొన్నాళ్లకు ఒక వ్యక్తి వచ్చి తలుపు తడతాడు. ఎవరా అని తలుపు తెరిచి చూస్తే ఒక సోల్జియర్, ఒక సైనికుడు. ఏంటయ్యా అంటే, అయ్యా నేను నీ కుమారుడు కలిసి యుద్ధ రంగంలో పనిచేసాం, యుద్ధం చేశాం. ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉండేవాడు, మీ ప్రేమ, మీ గొప్పతనం గురించి చెప్తూ ఉండేవాడు. నన్ను కాపాడడానికే ఆయన తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాలాంటి వాళ్ళని ఎందరినో ఆయన కాపాడాడు. కనుక నేను తిరిగి నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, ఒక చిన్న కానుక తప్ప అంటూ ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందమైనటువంటి చిత్రపటం, తన ఏకైక కుమారుడిది చిత్రపటం అందులో వేయబడి ఉంది. అది చూస్తూ ఉంటే ఆ కుమారుడు కళ్ళ ముందు ఉన్నట్లుగా, ఆ కుమారుడు కళ్ళల్లో నీళ్లు కూడా కనిపిస్తుంది. అంత చక్కగా ఆ బొమ్మ గీయబడిందంట. ఈ తండ్రికి ఆ పటం అంటే చాలా ఇష్టమైపోయింది. చాలా థ్యాంక్స్ అని చెప్పి అది తీసుకొని వెళ్ళి తన యొక్క ఎంట్రన్స్ గుమ్మం దగ్గర పెట్టాడంట. ఎవరైనా అతన్ని పలకరించడానికి వస్తే ఫస్ట్ ఆ యొక్క చిత్రపటం తీసుకొని వెళ్ళి తన కుమారుడు ఫోటోని చూడమనేవాడు. ఆ తర్వాత ఏదన్నా ఫోటోలు చూడడం, లేదంటే లేదు, ఫస్ట్ అదే చూడాలి. ఇలా రోజులు గడుస్తున్నాయి. తండ్రి కూడా చనిపోయాడు. వీలునామా రాసి చనిపోయాడు. ఆ వీలునామా ఏంటండి అంటే, దేవుని యందు ప్రియులారా, నా ఆస్తి మొత్తాన్ని అన్నిటినీ కూడా వేలంపాట చేసేయండి అన్నారు. ముఖ్యంగా ఆ చిత్రపటాలన్నీ కూడా. ఒక రోజున ప్రభుత్వం వారు వచ్చి ఆ వేలంపాటకి అందరినీ పిలిచారు. రకరకాల ధనవంతులు, రాజకుమారులు, ప్రభుత్వాలు అందరూ వచ్చి ఆ వేలంపాటలో పాలు పంచుకున్నారు. ఇక ఆ యొక్క మేనేజర్ గారు వచ్చి మొట్టమొదటిగా వేలంపాట, ఈ యొక్క కుమారుడి ఫోటోను మేము అమ్ముతున్నాం, ఇది ఎవరికి కావాలి అంటాడు. ఎవరు కూడా అది మాకొద్దు, దానికన్నా మంచివి చాలా ఉన్నాయి, దానికన్నా గొప్పవి చాలా ఉన్నాయి, అవి ముందు వేలంపాట పెట్టు, ఇవెందుకు అంటారు. లేదు, ఇదే ముందు వేలంపాట, ఎవరికి కావాలి, ద సన్ హూ వాంట్స్ ద సన్,
ఈ కుమారుడి చిత్రపటం ఎవరు కొనుక్కుంటారు అంటే ఎవరు కూడా, అక్కడున్న కోటీశ్వరులందరూ, ధనవంతులందరూ, లక్షాధికారులు, వ్యాపారవేత్తలు, రాజకుమారులు అక్కడ ఉన్నారు. ఎవరు కూడా దాన్ని కొనుక్కోవడానికి ముందుకు రావడం లేదు. కనీసం 100 రూపాయలు ఒకటోసారి ఎవరైనా కొనుక్కుంటారా? ఎవరు రావడం లేదు. చిట్ట చివరికి ఒక తాతగారు చేయెత్తుతారు. ఎవరండి ఆ తాతగారు అంటే ఆ తోటమాలి, అతని యొక్క తోటలో పనిచేసేవాడు ఒక తోటమాలి. అతని యొక్క మనవడు వచ్చి ఆ చిత్రపటం మేం కొనుక్కుంటాం, అది మా యజమాని కొడుకుది, మేము కొనుక్కుంటాం, మా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి అంటారు. సరే 10 రూపాయలు కుమారుడు చిత్రపటం ఒకటోసారి అంటారు. ఆ త్వరగా అయిపించేయండి, ఇంకా చాలా 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 మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, అవి మేము కొనుక్కోవడానికి వచ్చాం, మా టైం వేస్ట్ చేయొద్దు అని అందరూ ఎక్కిరిస్తున్నారు, నవ్వుతున్నారు. కుమారుడు ఫోటో రెండవసారి 10 రూపాయలు, మూడవసారి 10 రూపాయలు, అమ్ముడైపోయింది అని చెప్పి ఆ తాతగారికి ఆ ఫోటో ఇచ్చేస్తారు. ఆ 10 రూపాయలు తీసుకుంటారు. నెక్స్ట్ బొమ్మ తీసిరండి అంటారు. ఆ యొక్క మేనేజర్ అంటాడు, సారీ వేలం పాట అంతా అయిపోయింది అన్నారు. అదేంటి అంటే ఆయన చనిపోతూ ఈ సంపన్నుడు ధనవంతుడు ఒక వీలునామా రాశాడు. ఏంటి ఆ వీలునామా అంటే, ఎవరైతే నా కొడుకు ఫోటోను కొనుగోలు చేస్తాడో వాడికే మిగతా చిత్రపటాలు, నా బంగ్లాలు, నా తోటలు, నా సర్వస్వం ఆయనకే ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తున్నాను. ఇది మొట్టమొదటి నా కుమారుడి చిత్రపటాన్నే వేలంపాట వేయాలి, ఈ కండిషన్స్ అన్ని ముందు ఎవరు చెప్పకూడదు అని రాసి పెట్టారు. అందుకే నేను మీకు ముందు చెప్పలేదు, అందుకే నేను ముందు ఈ మిగతా అమ్మలేదు. ఈ తాతగారు, ఈ తోటమాలి దీన్ని కొనుగోలు చేశాడు కనుక ఈ కుమారుడు చిత్రపటంతో మిగతా చిత్రపటాలు అన్ని లక్షల విలువ చేసేవన్నీ కూడా, మిగతా చిత్రపటాలు, ఈ భవనము, ఈ బంగ్లాలు, ఈ తోటలు, ఎస్టేట్లు మొత్తం ఆయన సొంతం అని చెప్పి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ ఇచ్చేసి అందరూ వెళ్ళిపోయారంట. అందరూ గుండెలు బాదుకొని ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోయాము అనుకొని అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ద సన్ హూ వాంట్స్ ద సన్, ఇదిగో కుమారుడు. ఎవరికి కావాలి కుమారుడు? ఎవరైతే కుమారుణ్ణి స్వీకరిస్తారో వారికే సర్వస్వము ఇవ్వబడింది. ఈ ఉపమానములో, ఈ చిన్న కథలో మన ఆత్మీయ జీవితాలలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చారు. ఆ కుమారుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, విశ్వసిస్తారో, స్వీకరిస్తారో వాళ్లకు సర్వలోకాన్ని కూడా ఆయన దారాదత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశములో అనగా యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు చదువుకున్నాం. అందులో ఒక్కొక్క వాక్యం, కొన్ని వాక్యాలు మనం చదువుతాం. మనం చదివినప్పుడు ఒకవేళ వీలుంటే ఆ స్క్రీన్ మీద వాక్యం మీరు చూడొచ్చు కూడా. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 21వ అధ్యాయము 3వ వచనం. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండి. సీమోను పేతురు వారితో అంటున్నాడు, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలికెను. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ కుమారుడిని ఎవరు స్వీకరిస్తారో వాళ్ళకి సర్వస్వం ఇవ్వబడుతుంది అన్నాం కదా. ఈ పేతురు ఏం చేస్తున్నాడు? ఈ సీమోను పేతురు ఏం చేస్తున్నాడు? ఆ కుమారుణ్ణి వద్దంటున్నాడు, ఆ కుమారుణ్ణి విడిచిపెడుతున్నాడు, ఆ కుమారుడు ఇచ్చిన పిలుపుని తృణీకరిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, కుమారుడు వద్దంట. మరలా ఏం కావాలి? నా బిజినెస్ నాకు కావాలి, నా జాబ్ నాకు కావాలి,
నా వృత్తిని నాకు కావాలి. నా చేపల వల ఎక్కడో వదిలేశాను, నా తండ్రిని ఎక్కడో వదిలేశాను, నా పడవల ఎక్కడో వదిలేశాను. నేను మరలా నా తండ్రి దగ్గరకో, మరలా నా పడవల దగ్గరకో, నేను విడిచిపెట్టిన నా వల దగ్గరకో నేను మరలా వెళ్ళిపోతున్నాను. నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని చెప్పాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు చూడండి. మీరు నన్ను అనుసరింపుడు, మీరు నన్ను అనుసరింపుడు, మనుషులను పట్టువారిగా చేసేదను, మిమ్ములను మనుష్యులను పట్టువానిగా చేసేదను. దేవుని యందు ప్రియులారా, నేను మిమ్మల్ని మనుషులను పట్టువానిగా చేసేదను అంటే అర్థం ఏంటి చెప్పండి? చేపలు పట్టడం మానేమనే కదా. హలో చెప్పంతేనా? మనుషులను పట్టండి మీరు ఇక నుంచి అంటే చేపలను పట్టడం, ఆ వ్యాపారం, ఆ వృత్తిని మీరు కట్టి పెట్టండి, దానితో ఇక మనకు పని లేదు, మన పని ఇక్కడ నుంచి కూడా మనుషులను పట్టడం అంటూ ప్రభు చెప్తున్నారు. అంటే చేపలను పట్టడం విడిచిపెట్టు, మనుషుల్ని పట్టడం మొదలుపెట్టు. దేవుడు పేతురును పిలిచాడు, కానీ ఇక్కడ ఈ రోజున పేతురు అంటున్నాడు నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తానంటే దేవుని పిలుపును విడిచిపెట్టేస్తున్నాడు, దేవుని పిలుపును వద్దంటున్నాడు, దేవునిని విడిచిపెడుతున్నాడు, మరలా తన పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలు కూడా అంతే కదా. తరచుగా దేవుడు మనలను పేతురుని పిలిచినట్లు మనల్ని కూడా పిలుస్తున్నాడు. పవిత్ర జీవితం జీవించమని ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. మనం ఆ పవిత్ర జీవితం జీవించడం కోసం పేతురు పడవను వదిలేసినట్లు, పేతురు వలను వదిలేసినట్లు, పేతురు చేపలను వదిలేసినట్లు, పేతురు పనివారిని తల్లిదండ్రులను విడిచిపెట్టినట్లు మనం కూడా మన బలహీనతలు, మన పాపపు ఆలోచనలు విడిచిపెట్టి జ్ఞానస్నానం పొందుకొని నేను ప్రభుని ప్రేమిస్తున్నాను, పిశాచిని విడిచిపెడుతున్నాను, ఇంకా దాని ఆకర్షణ విడిచిపెట్టుచున్నాను, దాని క్రియలను విడిచిపెట్టుచున్నాను, విడిచిపెట్టుచున్నాను 3 సార్లు చెప్పావా? చెప్పాం, మనందరం చెప్పాం. మళ్ళా అప్పుడప్పుడు ప్రతి ఆదివారం లేదంటే ఈస్టర్ పండగకి, క్రిస్మస్ పండగకి, ప్రతి పెద్ద పండగకి మళ్ళా చెప్పిస్తూనే ఉన్నాం. కానీ ఏం చేస్తున్నాం దేవుని యందు ప్రియుల? మరలా ఆ పాత పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నట్లు నువ్వు నేను కూడా మరలా పాత జీవితానికి వెళ్ళిపోతున్నామా? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే ఆడవాళ్ళు అనుకుందాం, నాకు నమ్మకం లేదు కానీ చెప్తున్నాను. కొంతమంది ఆడవాళ్ళు బహుశా ఈ 40 రోజులు తపస్సు కాలంలో సీరియల్ విడిచిపెట్టారేమో అనుకుందాం. విడిచిపెట్టలేదు నాకు తెలుసు. విడిచిపెట్టారా సీరియల్? ఓకే, సీరియల్ విడిచిపెట్టారే అనుకుందాం. సపోజ్ అనుకుందాం, ఎప్పుడెప్పుడు ఈస్టర్ పండగ అవుతుందా? సీరియల్ అన్నీ మొత్తం 40 రోజులు యూట్యూబ్లో చూసేయాలి. ఏదైతే విడిచిపెట్టామో మరలా అక్కడికే వెళ్తున్న పేతురు దేనినైతే విడిచిపెట్టాడో మరలా అదే వల దగ్గరికి, అదే సరస్సు దగ్గరికి, అదే చేపల దగ్గరికి, అదే జీవితానికి వెళ్ళిపోతున్నాడు కదా. మనం కూడా దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు సీరియల్ విడిచిపెట్టినట్లయితే మరలా అక్కడికే వెళ్ళిపోయావేమో పేతురు గారిలాగా. యూత్ పిల్లలు అనుకుందాం, ఈ 40 రోజులు సినిమాలు విడిచిపెట్టారనుకో, ఈస్టర్ పండగ రోజే పూజ అయిన మరుక్షణం మనోడు కొంతమంది అక్కడ తేలేరు. నిజంగా నేను వాళ్ళు మెచ్చుకోవాలి. ఎందుకని ఆ 40 రోజులన్నా వాళ్ళు నిష్టగా ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. కొంతమంది అది కూడా లేరే. అర్థమవుతుందా? సీరియల్ విడిచిపెట్టావు, మళ్ళా సీరియల్ దగ్గరే తేలావు. సినిమాలు విడిచిపెట్టావు, మళ్ళా సినిమా హాల్లోనే తేలావు. మందు విడిచిపెట్టావా,
మళ్ళా మందు బాటిల్ దగ్గరే ప్రతిరోజు రాత్రి మునిగి తేలుతున్నావు. అవునా? ఏమైనా చెడు స్నేహాలు, అక్రమ సంబంధాలు విడిచిపెట్టావా? మరలా అందులోనే మునిగి తేలుతున్నావేమో. స్మోకింగ్ కుర్రవాళ్ళకి అదొక ఫ్యాషన్. కుర్రవాళ్ళకి అది అవసరం కాదు, అదొక ఫ్యాషన్. ఫ్రెండ్స్తో కలిపి అలా సిగరెట్ కాలిస్తే ఏం స్టైల్గా ఉంటుందిరా. లోపలవన్నీ కుళ్ళిపోతాయిరా బాబు, లోపలవన్నీ కుళ్ళిపోతాయి. లోపల సామాన్లన్నీ తుప్పు పట్టేస్తున్నాయి. చూసుకోండి. ఏదైతే బహుశా 40 రోజులు స్మోకింగ్ విడిచిపెట్టావే అనుకుందాం, మరలా అక్కడికే పరిగెడుతున్నావా? బూతి మాటలు మాట్లాడకూడదు అనుకున్న నీవు మరలా బూతి మాటల్లోనే జీవిస్తున్నావా? చెడు స్నేహాలు వద్దు అనుకున్న నువ్వు ఈ స్నేహం వద్దు, ఇది మనకొద్దు అని దేవుడు చూపించగా అది నువ్వు వదిలేయగా మరలా అదే కావాలనుకుంటున్నావా? దేవుని యందు ప్రియులారా, పేతురు జీవితం అదే, మన బ్రతుకు కూడా అంతే. అలాగే ఉందేమో. పేతురుని దేవుడు ఆ పడవను, ఆ వలలను, ఆ చేపలను, ఆ సరస్సును, చేపలు పట్టడాన్ని వదిలేయమన్నాడు. నిన్ను నన్ను ఆ సీరియలో, ఆ సినిమావో, ఆ త్రాగుడో, ఆ ధూమపానమో, ఆ బూతి మాటలో, ఆ పాపపు జీవితం, ఆ అబద్ధపు జీవితం, ఆ మోసపు జీవితం విడిచిపెట్టమన్నాడు. కానీ పేతురు మరలా అక్కడికే వెళ్తున్నాడు. నువ్వు నేను మరలా అక్కడికే వెళ్తూ ఉన్నాం. కనుక ఏం చేస్తున్నారు దేవుని యందు ప్రియులారా? ఆదిలో నరుడు పాపము చేయగా ఆ నరుడు చెట్లు వెనకాతల దాక్కున్నాడు. చెట్లు వెనకాతల దాక్కుంటే ఆదాము 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 వేర్ ఆర్ యు, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అంటూ ప్రభువు వెతుక్కుంటూ 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 వచ్చినట్లుగా ఇదిగో యేసు ప్రభు దూరం వెళ్ళిపోతున్నటువంటి పేతురును వెతుక్కుంటూ వస్తున్నాడు. యమ్మావు వెళ్ళిపోతున్నటువంటి 2 శిష్యులను వెతుక్కుంటూ వస్తున్నాడు. దారి తప్పిపోయిన తోమాను వెతుక్కుంటూ వస్తున్నాడు. దూరం వెళ్ళిపోతున్నా, చెదరిపోతున్నా బిడ్డలను వెతుక్కుంటూ ప్రభు వస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రభుని వాక్యం ఏం చెప్తుందో. ప్రాతకాలమున తెల్లవారుజామున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు తెల్లవారుజామునే పేతురు వెళ్ళాడు. పేతురుతో 10 మంది మరొక 7 వెళ్ళారు. వాళ్ళను వెతుక్కుంటూ ప్రభు వస్తూ ఉన్నాడు. ఈ రోజున పాపపు జీవితమును విడిచిపెట్టి ప్రభుని అనుసరించడానికి వచ్చిన నీవు మరలా అదే పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతున్నట్లయితే ప్రభు ఈ రోజున నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, నిన్ను ప్రాధేయపడుతున్నాడు. కుమారా కమ్ బ్యాక్, కుమారా కమ్ బ్యాక్ టు మీ, నా చెంతకు రా అంటూ ప్రభు నిన్ను నన్ను వెతుకుతూ నీ గురించి నా గురించి ఆలోచిస్తూ అన్వేషిస్తూ పిలుస్తూ మరలా తన యొక్క మందలోనికి, తన రాజ్యములోనికి, తన కౌగిటిలోనికి, తన స్నేహములోనికి ఆహ్వానిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇది మన మొదటి ధ్యానాంశం. ఈనాటి మొదటి ధ్యానాంశం ఏంటంటే, పేతురు దేనినైతే విడిచిపెట్టాడో మళ్ళీ దాని దగ్గరికే వెళ్తున్నాడు. నేను విడిచిపెట్టిన నా పాపిష్టి జీవితం మళ్ళీ వెళ్తున్నానా? ప్రభువా నన్ను క్షమించు, నన్ను వెతుక్కుంటూరా, నన్ను లేవనెత్తు, నన్ను కాపాడు అంటూ మనం ప్రభుని ప్రార్థించాలి. ఇది మొదటి ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ ధ్యానాంశం సేమ్ వాక్యమే బి సెక్షన్, అనగా యోహాను శుభవార్త 21వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవచ్చున్నాను, అది ఏ అవుతుంది తర్వాత వాక్యం అని పలుకగా, మేము
మేమును నీ వెంట వచ్చేదము అంటూ మరొక 6 తయారయ్యారంటే దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం కొంచెం ధ్యానం చేద్దాం. యేషువందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. పేతురేమో సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా, అక్కడ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చూసుకుని వెళ్తున్నాడు. ఏమని? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటే నాకు ఈ జీవితం వద్దురా బాబోయ్, నాకు ఈ పిలుపొద్దు, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ అపోస్తలషిప్ వద్దు, ఓకే, నాకు ఇవేం వద్దు, నాకు నా పడవ, నా వల, నా చేపలు, నా పనివారు, నా ఇహలోకపు తండ్రి వాళ్ళు ఉంటే చాలులే అనుకొని వెళ్ళిపోతుంటే వెంటనే ఎంతో ఈజీగా మిగతా వాళ్ళు అది కాదు నాయనా ఆగురా బాబు అనొచ్చుగా. వాళ్ళు ఏమంటున్నారు? మేమును నీ వెంట వచ్చేదము, మేమును నీ వెంట వచ్చేదము. ఒక్కడితో పోదు ఇది దేవుని యందు ప్రియుల. కరోనా వచ్చింది, ఒక్కడితో పోతుందా? కనీసం 10 మందికి అంటించుకొని వెళ్ళిపోతాడు. కరోనా డస్ నాట్ ఎండ్ విత్ వన్, ఇట్ స్ప్రెడ్స్. కరోనా వైరస్ అది 1, 2, 3, 4 ఏదైనా కానీ అది ఒక్కడితో పోదు, అది ఇతరులకు అంటుకుంటుంది. ఎయిడ్స్ అన్నది ఒక్కడితోనే ఉంటుందా? ఉండదు, అది వేరొకడికి అంటుకుంటుంది. ఇట్ స్ప్రెడ్స్. దేవుని యందు ప్రియులారా, పాపము కూడా అంతే, దుర్మార్గము కూడా అంతే, దుష్ట జీవితము కూడా అంతే, పాపిష్టి బ్రతుకు కూడా అంతే. పేతురు దారి తప్పిపోతుంటే మిగిలిన వారు కూడా దారి తప్పిపోతున్నారు. పేతురు దేవుని పిలుపును వదిలేస్తుంటే మిగిలిన వారు కూడా దేవుని పిలుపును వదిలేస్తున్నారు. పేతురు పాత జీవితానికి వెళ్ళిపోతాను అంటే మిగిలిన వారు కూడా ఆ పాత జీవితానికి, ఆ పాత అలవాట్లకే వెళ్ళిపోతున్నామంటున్నారు. దేవుని యందు ప్రియులారా, వాట్ ఏ సాడ్ థింగ్, ఎంత దౌర్భాగ్యం. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇదే మన జీవితాలలో, మన కుటుంబాలలో అక్షరాల జరుగుతుంది, నెరవేరుతుంది. దేవుని యందు ప్రియులారా, తండ్రి గుడికి రాకపోతే తల్లి ఎందుకు వస్తుంది? పిల్లలు ఎందుకు వస్తారు? ఏమ్మా నువ్వు గుడికి రాలేదంటే మా ఆయన గుడికి రావట్లేదు. మీ ఆయన గుడికి రాకపోతే నీకేమైందమ్మంటే నన్ను ఎవడ పని మీద తీసుకొస్తాడు? సింపుల్ లాజిక్ కదా, కరెక్టే కదా. నన్ను ఎవడో బండి మీద తీసుకొని వస్తారు. మా ఆయన రాడు, నేను రాను. మా ఇద్దరు రాకపోతే మా పిల్లలు రారు. ఒక్కడు నాశనమైతే ఒక్కడు మాత్రమే నాశనము కాడు, ఆ ఒక్కడితో మిగిలిన వాళ్ళు కూడా నాశనమవుతున్నారు. తల్లి ప్రార్థించకపోతే పిల్ల ఎందుకు ప్రార్థిస్తుంది? తల్లికి లేని ప్రార్థనా జీవితం బిడ్డలకు కూడా ఉండడం లేదు. చూసారా? తల్లిదండ్రులు బూతి మాట్లాడుతుంటే పిల్లలు కూడా తప్పకుండా బూతి మాట్లాడతారు. తల్లిదండ్రులు టీవీలకు బానిసలు అవుతుంటే పిల్లలు కూడా టీవీలకు బానిసలు అవుతున్నారు. ఆ తల్లికి ఆ తండ్రికి సీరియల్ అంటే ఎంత ఇష్టమో వాళ్ళ లాజిక్ వాళ్ళకుంది. ఏంటట? రోజంతా కష్టపడుతున్నా, రోజంతా గొడ్డులా కష్టపడుతున్నా, మాకున్నది చిన్న ఎంటర్టైన్మెంట్, ఒక అరగంట సీరియల్, అది కూడా చూడొద్దా? చూడు. కానీ ఆ అరగంటే నీ పిల్లవాడు నీతో ఉంటున్నాడు. ఆ అరగంటే వాడు చదువుకోవాలి, ఆ అరగంటే వాడు హోంవర్క్ చేసుకోవాలి, ఆ అరగంటే వాడి జీవితం బాగుపడే సమయం. కానీ ఆ అరగంట నువ్వు నాశనం చేస్తే వాడు మనదేమన్నా పెద్ద పెద్ద బంగళాలా? ఓ 5 బెడ్రూములు ఉన్నాయా? ఒక బెడ్రూమ్లో టీవీ పెట్టేసుకొని తలుపులు వేసేసుకొని మిగతా 1వ బెడ్రూమ్లో టీవీ, 5వ బెడ్రూమ్లో చదువు. అంత లేదు అక్కడ మనకి. అదే కిచెను, అదే బెడ్రూమ్, అదే హాలు అన్నీ కదా. అలాంటప్పుడు నువ్వు టీవీ చూస్తే వాడు ఏం చేస్తాడమ్మా? వాడు ఎలా చదువుతాడు? వాడు ఎలా చదవగలడు? వాడు ఎలా బాగుపడగలడు? వాడు ఎలా ప్రయోజకుడు కాగలడు? నీ యొక్క స్వార్థం, నీ ఆశ, నీ కోరిక పిల్లవాడు 100 ఏళ్ళ బ్రతుకు నాశనం అవుతుంది. వాడు తర్వాత ఫెయిల్, కానీ చూసి కాపీ కొట్టి పాస్ చేసేస్తారు. మీరేం కంగారు పడద్దు. వాడు మార్కులు నమ్మొద్దు, వాడు ప్రోగ్రెస్ కార్డులు నమ్మొద్దు. ప్రోగ్రెస్ కార్డులో ప్లస్ మీద ప్లస్, కానీ ఏబిసిడి కూడా రావు. ఎందుకని?
లోకం అలాగుంది, లోకం అలాగుంది, ప్రపంచం అలాగుంది. ఎవరో తండ్రి మొన్నటి రోజున ఎవరినో కలిసా, ఫాదర్ గారండి నా కొడుకు 10వ తరగతి అండి, భయంగా ఉందండి. ఎందుకయ్యా భయం? ఏమోనండి నా 10వ తరగతి ఫెయిల్ అవుతాడో, ఆడ అసలు ఫెయిల్ అవడో. ఎందుకని? వాడు ఫెయిల్ అయితే స్కూల్కి చెడ్డ పేరు, అవునా? స్కూల్ ఫెయిల్ అయితే లేదంటే ఆ ఎంఈఓకి చెడ్డ పేరు, డిఈఓకి చెడ్డ పేరు, రాష్ట్రానికే చెడ్డ పేరు. రాష్ట్రానికి మంచి పేరు రావాలని అధికారులు, స్కూలుకి మంచి పేరు రావాలని అధికారులు, అలా వెళ్ళిపోతుంటుంది అంతే. ఏం పర్వాలేదు, పాస్ అయిపోతారు. వాళ్ళ మార్కులు ముఖ్యం కాదు, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు ముఖ్యం కాదు. దేవుని యందు ప్రియులారా, వాళ్ళకున్న సామర్థ్యం మీరు గమనించాలి. నా కొడుకు A+ వచ్చింది కనుక మేము టీవీలో వేసేసుకోవచ్చు, నోవే. దేవుని యందు ప్రియులారా, వారికి సత్తా ఉండడం లేదు, జ్ఞానం ఉండడం లేదు. పిల్లల జీవితాలను మన స్వార్థం కోసం నాశనం చేస్తున్నా వాడి తర్వాత బ్రతుకుల్లో బ్రతకలేకపోతున్నాడు. ఉద్యోగాలు రాలేకపోతున్నాయి, సరైన ఉద్యోగాలు ఉండడం లేదు. నువ్వు పడినటువంటి గొడ్డు చాకరి నీ బిడ్డలు కూడా పడతారు. ఎందుకని? ఇదిగో ఒక చిన్న త్యాగము నువ్వు చేయకపోవడం వల్ల. తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలోనే బార్ అండ్ రెస్టారెంట్, బార్ ఓపెన్ చేస్తున్నారు, తెలుసా? ఉన్నారు. మన విచారణలో కూడా ఉన్నారు, అన్ని విచారణలో ఉన్నారు, అన్ని ఊర్లో ఉన్నారు. ఓకే, ఇంట్లోనే మందు. ఫ్రెండ్స్కి కొడుకు ఏం చేస్తాడు? నువ్వు మందు తాగుతాడు, సోడా తాగుతాడా? లేదు, ఆడు మందే తాగుతాడు. కాదు, నీకు కనిపించడంతే, నీకు కనిపించడంటే. దేవుని యందు ప్రియులారా, తండ్రి ఇంటిలోనే, తల్లి ఇంటిలోనే వ్యభిచారం చేస్తుంటే పిల్లలు ఏం చేస్తారు? అదే చేస్తూ ఉంటారు. దేవుని యందు ప్రియులారా, ఆవు గట్టున మేస్తుంటే పిల్ల ఎక్కడ మేస్తుంది? పొలంలో మేయదు, అది కూడా గట్టు మీదే మేస్తుంది. తల్లి ఎక్కడుందో పిల్ల అక్కడే ఉంటుంది. తండ్రి ఎలాగున్నాడో పిల్లలు అలాగే ఉంటారు. యూ విల్ నాట్ గో టు హెవెన్ ఆర్ హెల్ ఎలోన్. నువ్వు మోక్షం కానీ నరకం కానీ ఒంటరిగా వెళ్ళలేవు. నువ్వు మోక్షానికి వెళ్తే నీతో పాటు నీ భార్య, నీ బిడ్డలు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రభావితం చేసి వాళ్ళను కూడా నీలా మార్చి వాళ్ళని మోక్షానికి తీసుకెళ్ళేటువంటి గొప్ప దేవదూత అవుతావు. లేకపోతే నువ్వు నరకానికి వెళితే నీ దుష్ట జీవితం, నీ దుష్ట అలవాట్లు, నీ దుష్ట మాటలు, నీ కుళ్ళు, నీ కుతంత్రంతో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భార్యను, నీ స్నేహితులను అందరినీ కూడా ప్రభావితం చేసి వాళ్ళందరినీ కూడా నరకానికి వెళ్ళే సాతాను శక్తిగా నువ్వు మారుతావు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజం. వాడు చేపలు పట్టడానికి వెళ్తే వెళ్ళిపోవచ్చుగా సైలెంట్గా. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మేము నీతో వస్తాము. నేను మందు తాగుతాను, నేను మీతో తాగుతాను. నేను బూతు మాట్లాడతాను, నేను మీతో బూతు మాట్లాడతాను. నేను గుడికి వెళ్ళను, మేము కూడా గుడికి వెళ్ళము. నేను ప్రార్థించను, మేము కూడా ప్రార్థించము. మేము నాశనం అయిపోతాం, మేము కూడా నాశనం అయిపోతాం. ఎగ్జామిన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పరిశీలించుకో. ఎంతమంది ఆత్మను నాశనం చేస్తున్నావో తెలుసుకో. లేదా ఎవరైనా ఆత్మను దేవుని వైపు మలుస్తున్నావా తెలుసుకో. దేవుని యందు ప్రియులారా, ఒక వ్యక్తి గుడికి రాకపోతే అది వాడితో పోదు, జాగ్రత్త. ఓ తల్లి, ఓ తండ్రి, నీకు ఉద్యోగం ఉందని, నీకు ఏదో పని ఉన్నదని, నువ్వు అలసిపోయావని నువ్వు గుడికి రావడం మానేస్తే, నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే, నువ్వు విశ్వసించకపోతే, నువ్వు మంచి జీవితం జీవించకపోతే నీతో పాటు చాలామంది నాశనం అయిపోతున్నారు. గుర్తుంచుకోమని ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు వరకు ఒక వాక్యమే ధ్యానం చేశాం. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తుంది? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళిపోతున్నావు. అదే పాపి మన బతుకుని ఆలోచన చేసుకోవాలి. 2, నువ్వు పోతే పోయావు, నీతో పాటు 10 మందిని తీసుకుపోతున్నావే. దేవుని యందు ప్రియులారా, నీ పాపపు జీవితం మరింత మందిని పాపం నడిపిస్తుంది. జాగ్రత్త. దేవుని యందు ఇలా 19 వచనాలు ధ్యానం చేస్తే ఎంత బాగున్నావు
కానీ మీరు అలా ఒప్పుకోరు కదా. సరే, 5వ వచనానికి వెళ్దాం. 3వ ధ్యానాంశం యోహాను శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మ ఎవరైనా. యేసు వారిని బిడ్డలారా మీ యొద్ద తినుటకేమైనా చేపలు ఉన్నవా, మీ వద్ద తినుటకు ఏమైనా చేపలు ఉన్నాయా అని అడుగగా లేదు అని వారు బదులు పలికిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరి, ఎందుకు వాళ్ళ దగ్గర చేపలు లేవు? వాళ్ళు చేపలు పట్టడానికి ఎప్పుడు వెళ్ళారు తెలుసా? రాత్రి మీద వెళ్ళారు. ప్రభు ఎప్పుడు వచ్చాడు? ప్రాతకాలమున వచ్చాడు. ఈ రాత్రి 8 గంటల వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పడుతూనే ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, పేతురు పుట్టినప్పటి నుంచి చేపలు పట్టేవాడే. మిగతా ఉన్నారే, మిగతా ఒక 7 6 వెళ్ళారు, మిగతా మొత్తం 7. వాళ్ళలో చాలామంది 4 చేపలు పట్టే వాళ్ళే గ్రేట్ ఫిషర్మెన్. దేవుని యందు అయినప్పటికీ కూడా వాళ్ళకు రాత్రులు వెళ్తున్నారు, చేపలు దొరకడం లేదు. గొప్ప పని వాళ్ళు అయినా వాళ్ళకి చేపలు పడడం లేదు. వల ఉంది, చేపలు పడడం లేదు. పడవ ఉంది, చేపలు పడడం లేదు. నిశ్శబ్దంగా ఉంది, చేపలు పడడం లేదు. చేపలు ఎక్కడ ఉంటాయో వారికి బాగా తెలుసు, అయినా చేపలు పడడం లేదు. ఎందుకని? వారితో ప్రభువు లేడు కనుక. దేవుని యందు ప్రియులారా, ప్రభువు లేడు కనుక వాడు చేపలు ఎంత వెతికినా చేపలు దొరకడం లేదు. పీటర్ వాజ్ సర్చింగ్ ఫర్ ఫిష్ అండ్ పీటర్ వాజ్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. పేతురు చేపలను మాత్రమే వెతకడం లేదు, పేతురు సమాధానాలు వెతుకుతున్నాడు. చేపలు దొరకలేదు, సమాధానాలు దొరకలేదు. దేవుని యందు దేనికి సమాధానం వెతుకుతున్నాడో తెలుసా? అతను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటని? గడిచిన 3 సంవత్సరాలు నేను ఎక్కడున్నాను యేసు ప్రభుతో? నా జీవితం వృధా అయిపోయిందేమో. ఆయనేడి ఇప్పుడు లేడే. నాకేం చెప్పాడు? తాళపు చెవులు ఇస్తా అన్నాడు. ఏవి తాళపు చెవులేవి? అతని ప్రశ్న. దానికి సమాధానం లేదు. అతనేమన్నాడు? నన్ను మూలరాయిగా పెట్టి పెద్ద భవనం కడతాన్నాడు. ఏది భవనం? ఏది? ఆయన ఏమన్నాడు? పాపాలు క్షమించే అధికారం ఇస్తాను. ఏది? ఎవరిని క్షమించాలి నేను? ఆయన ఏమన్నాడు? నా పక్కన 12 సింహాసనాల మీద మీ అందరిని కూర్చోబెడతా అన్నాడు. ఆయనకే సింహాసనం లేదు, నాకెక్కడిస్తాడు? నేను జీవించుటకును, నేను జీవం ఇచ్చుటకు సంపూర్తిగా వచ్చినానడే. అతనికే జీవం పోయింది, నాకెక్కడ జీవం ఇస్తాడు? ఎన్నెన్ని ప్రమాణాలు చేశాడు, ఎన్నెన్ని వాగ్దానాలు చేశాడు, ఎన్నెన్ని మాటలు ఇచ్చాడు, ఎన్నెన్నిసార్లు నొక్కి వక్కానించాడు. ఆయనే లేడే. నా జీవితం వృధా అయిపోయిందా? నా బ్రతుకు వృధా అయిపోయిందా? నా ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయా? నా కలలు కలలుగానే మిగిలిపోయాయా అన్న ప్రశ్నలతో ఆయన బాధపడుతున్నాడు. ప్రశ్నలకు సమాధానం దొరకలేదు, తినడానికి చేపలు దొరకలేదు. ఎందుకంటే ఆయనతో యేసయ్య లేడు. యేసయ్య లేకుండా ఎంత ఉద్యోగం చేయి, అది నీకు సరిపోదు. యేసు ప్రభువు లేకుండా మీ ఇంట్లో 4 ఉంటే 4 ఉద్యోగాలు చేయండి, చిట్ట చివరికి అశాంతి మిగులుతుంది. యేసయ్య లేకుండా లక్షల కోట్లు సంపాదించు, చిట్ట చివరికి నిరాశే మిగులుతుంది. యేసయ్య లేకుండా దేవుని యందు ప్రియులారా ఏమి చేసినా, ఎంత చేసినా సంతృప్తి ఉండదు, ఆనందం ఉండదు, శాంతి ఉండదు. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటూ 10,000 రూపాయలతో జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒక్కొక్క ఇంటిలో 2-3 లక్షల రూపాయలైనా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కారణం ఏంటి? యేసయ్య ఉండాలి. యేసయ్య లేకపోతే సంతృప్తి ఉండదు, యేసయ్య లేకపోతే ఆనందం ఉండదు, యేసయ్య లేకపోతే సంతోషం ఉండదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. ఏమంటున్నాడు? దుర్మార్గులారా అన్నాడా? ఎందుకని వాళ్ళందరూ దుర్మార్గులే, వదిలి వెళ్ళిపోతున్నారు. ఏమంటున్నాడు? బిడ్డలారా, నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేయి, ఆయన ప్రేమ కలకాలము ఉండును. ఆయన ప్రేమ కలకాలము ఉండును. బిడ్డలారా, ద్రోహులారా,
నేనైతే పేతురుని మరి ద్రోహి, నన్ను మోసం చేస్తావా అనేవాడినేమో. యేసుప్రభు అంటున్నాడు, బిడ్డలారా బిడ్డలారా తినడానికి ఏమైనా ఉందా నాయనా? లేదు ప్రభువా. లేదండి ప్రభువా. లేదండి. అయితే కుడివైపుకు వల విసరండి. ఏంటి ఎడమ వైపు ఏంటి కుడివైపు ఏంటి? ఎడమ వైపు అంటే ఏంటో తెలుసా? గుడ్ ఫ్రైడే సిచ్యువేషన్. పేతురుకి సమాధానాలు దొరకడం లేదు. ఎందుకని? ఆయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. కుడివైపుకు వల విసురున ఆయన ఈస్టర్ సండే, పునరుత్థాన ఆదివారం ఏం జరిగింది? ఆయన చచ్చిపోయాడు నిజమే, ఆయన జీవించి ఉన్నాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన గెలిచాడు, ఆయన సమాధిలో ఉంచబడ్డాడు, సమాధులు చీల్చుకొని వచ్చాడు. ఆయన అప్పుడు ఎలాగున్నాడో కానీ ఇప్పుడు మాత్రం ఆయన మృత్యుంజయుడు, విజయీభవ ఆయనే, విజేత ఆయనే, జయజేసు ఆయనే. దేవుని యందు ప్రియులారా, ఈ పేతురు ఎడమవైపు వల విసురుతున్నాడు, ఎడమవైపు ఆలోచిస్తున్నాడు, గుడ్ ఫ్రైడే గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఆయన చితకబాదడం, ఆయన రక్తం కార్చడం, ఆయన ఏడవడం, ఆయన గగ్గోలు పెట్టడం, ఆయన చేతికి మేకలు కొట్టడం, ఆయన ఆకలి దాహం ఇస్తుంది అనడం, ఆయన చచ్చిపోవడమే మనవాడు చూస్తున్నాడు. కానీ ఆయన మహిమతో, మహిమ శరీరముతో, జీవముతో, అధికారముతో, పరిశుద్ధాత్మతో ఉత్థానుడయ్యాడే, అది చూడలేకపోతున్నాడు. ఎడం వైపు కాదు నాయన, కుడివైపు వల విసురు. కుడివైపు వల విసిరాడు, వల పిగులన్నీ చేపలు పడ్డాయి. అనగా మనందరం మన యొక్క కష్టాల మీదే, మన బాధల మీదే, మన ఇబ్బందుల మీదే మనస్సు పెట్టకండి. ఆ బాధల తర్వాత, ఆ బాధల తరువాత, ఆ కష్టాల తరువాత ఇదిగో ప్రభు నీకు నాకు విజయం ఇవ్వగలడు, ఇస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉత్థానమును ఆలోచించండి, ఆయన ఉత్థానముపై ధ్యాస పెట్టండి, ఆయన ఉత్థానమును ధ్యానించండి. నీవు నేను కూడా ఆయన వలె ఉత్థానమవుతాం, నీవు నేను కూడా ఆయన వలె మహిమను పొందుతాం, నీవు నేను కూడా ఆయన వలె విజయం సాధిస్తాం. ఎప్పుడైతే ఆయన ఉత్థానమునందు నీవు విశ్వాసం కలిగి ఉంటావో నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే మాత్రమే చూడొద్దు, ఈస్టర్ సండేను కూడా చూడండి. శ్రమల మీద మాత్రమే మనసు పెట్టొద్దు. ప్రభు విజయం, ప్రభు యొక్క జీవం, ప్రభు యొక్క మహిమపై కూడా మీ మనసును లగ్నం చేయండి. అప్పుడు మనం విజేతలమవుతాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, 3 ధ్యానాంశాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. పేతురు గారు మరలా వెళ్ళిపోతున్నారు చేపలు పడ్డానికి. మరలా మనము కూడా మన పాపపు జీవితానికి వెళ్ళిపోతున్నామేమో. పేతురు గారు వెళుతుండగా ఆయన మరొకరిని తీసుకుపోతున్నాడు. నీవు నేను కూడా మన పాపముతో అనేక మందిని నాశనం చేస్తున్నామేమో. ఆ యొక్క పేతురు గారు కేవలము ప్రభు యొక్క శ్రమల మీదే, ఆయన మరణం మీదే ధ్యాస ఉంచుతున్నాడు. కానీ ఆ మరణము తర్వాత ఆయన మృత్యుంజయుడు అయ్యాడని ఆయన గుర్తించలేకపోతున్నాడు. ఈ రోజున మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన రోగాలన్నిటి తర్వాత మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే ఆ కష్టాల నుంచి కూడా అద్భుతమైన మేలులు, ఆ శ్రమల నుంచి గొప్ప గొప్ప దీవెనలు, ఆ మరణము నుంచి శాశ్వతమైన జీవమును ప్రభు తీసుకువస్తున్నాడు, తీసుకురాగలడు అనే విశ్వాసంతో మనము జీవించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక షాపుకి వెళ్ళి 3 షర్ట్లు కొంటే ఇంకొక 2 షర్ట్లు ఫ్రీ అన్నారు అనుకో, ఏం చేస్తావు? కొంటావా కొనవా? నాకు ఫ్రీ వద్దండి, నాకు ఈ 3 షర్ట్లు కావాలని అంటావా? చెప్పండి. ఫ్రీ అయితే ఓకే, రైట్, ఇచ్చేయండి. అయితే ఈ 3 ధ్యానాంశాలు విన్నారు కనుక మరొక 2 దిన ధ్యాస ఫ్రీ. ఓకే, మరొక 2 ధ్యానాంశాలు చిన్న చిన్నవి, 2 నిమిషాలు. యోహాను శుభవార్త 21వ అధ్యాయం 9వ వచనం చదవండి.
వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపలను రొట్టెను చూచిరి. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఏమన్నారు? బిడ్డలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అన్నారు. లేదు అన్నారు. అది కుడివైపు వలయండి అన్నారు. అప్పుడు ప్రభు దగ్గర చేప ఎక్కడది? ప్రభు దగ్గర రొట్టె ఎక్కడది? ప్రభు దగ్గర అగ్గి ఎలాగొచ్చింది? బొగ్గుల మంట ఎలాగొచ్చింది? శిష్యులు ఆ చెరువులో నుంచి బయటకు వచ్చే లోపు ఆల్రెడీ అక్కడ బొగ్గుల మంట ఉంది, ఆల్రెడీ అక్కడ ఒక చేప ఉంది, ఆల్రెడీ అక్కడ రొట్టె కూడా ఉంది. దేవుని యందు ప్రియులారా, ప్రభువు తన బిడ్డల కొరకు భోజనాన్ని సంసిద్ధపరిచి ఉంచాడు. భోజనాన్ని, రొట్టెను విరిచి వాళ్ళకిచ్చాడు. అంటే ప్రభు అయిన యేసు మనందరి కోసం విందును సిద్ధపరుస్తున్నాడు. ఆ విందే ఈ దివ్య పూజాబలి. దివ్య పూజాబలి అనగా ప్రభువు అద్భుతముగా తయారు చేసిన భోజనం. నీ కొరకు, నా కొరకు ఆయన అందిస్తున్నటువంటి జీవాహారం, ఆయన శరీరము అనే జీవాహారం, శాశ్వతమైన భోజనం అద్భుత విధంగా మహిమతో ఆయన చేస్తున్నాడు. ఆయన చేపలు పట్టాల్సిన అవసరం లే. ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. ఆయన ఏది కావాలన్నా ఆయన చేతిలో ప్రత్యక్షమవుతుంది. అద్భుత రీతిలో అక్కడ చేప ఆయన చేతిలో ఉంది, అద్భుత రీతిలో రొట్టె ఆయన చేతిలో ఉంది. అదే అత్యద్భుతమైన రీతిలో ఈ అప్పమును ఆయన శరీరముగా, ఈ ద్రాక్షరసమును ఆయన రక్తముగా ఆయన మలుస్తున్నాడు. ప్రతి దివ్య పూజా బలి అత్యద్భుతమే. ప్రతి దివ్య పూజా బలి ఇట్స్ ఎ మిరకల్ ఆఫ్ మిరకల్స్. అద్భుతాల వెంబడి అద్భుతాలే ఈ దివ్య పూజా బలి. దేవుని యందు ప్రియులారా, అప్పుడు అక్కడ ఏ విధముగా ప్రభు వారి కొరకు భోజనాన్ని సిద్ధపరిచాడు, ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు మన కొరకు ఈ బలిపీఠముపై ప్రభు తన దివ్య శరీర రక్తములని భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. వచ్చి దాన్ని స్వీకరించాలి దేవుని యందు ప్రియులారా. ఇక ఆఖరిది 5వది దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. వారు భుజించిన పిమ్మట, భోజనం అయిపోయిన తర్వాత యేసు సీమోను పేతురుతో అంటున్నారు, యోహాను పుత్రుడైన సీమోను, వీరందరికంటే నీవు అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభు, నేను ఎక్కువగా ప్రేమించున్నాను. అయితే నీవు నా గొర్రె పిల్లలను మేపుము. దేవుని యందు టెండ్ మై షీప్. ఓకే, ప్రవేశ వచనాల్లో చెప్పాను, మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, పేతురు గారి యొక్క బాధ్యత చేపలు పట్టాలి, మనుషులకు సువార్తను అందివ్వాలి. కానీ ఆ చేపలను గొర్రెలుగా మార్చాలి. జ్ఞాన స్నానంలో ఆ చేపలు గొర్రెలుగా మారుతున్నాయి. అనగా దేవుని గొర్రె మందగా, దేవుని గొర్రె పిల్లలుగా మనం మారుతూ ఉన్నాం. ఆ దేవుని మందకు, ఆ దేవుని గొర్రె పిల్లలకు పేతురు కాపరిగా, పాపుగారిగా, శ్రీసభ శిరస్సుగా ఆయన ఉంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనలో మన మాట, ఏ చర్చికి వెళ్తే ఆ చర్చిలో, ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మాదే ఫస్ట్. అవునా కదా? మాదే ఫస్ట్. ఏంట్రా నాయన ఫస్ట్ అంటే, యేసు ప్రభు స్థాపించింది మాదే. మరి క్యాథలిక్ చర్చ్ అది మొన్న వచ్చింది. అవునా? మొన్న వచ్చిందా? ఓకే. మరి నీది, నీ ప్రొటెస్టెంట్ చర్చ్, నీ లూథరన్ చర్చ్, నీ జాన్ వెస్లీ చర్చ్ మొదటిదైతే నేను ఒప్పుకుంటా. ఓకే. అయితే మరి పేతురు, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దీన్ని జయించజాలవు అన్నారు కదా. ఆ పేతురు గారు ఏరండి? ఆ పేతురు గారి స్థానంలో ఎవరున్నారండి? ఉన్నారా? ఎవరు ఉండాలి కదా, ఒక అధికారి ఉండాలా లేదా? ఎవరు లేరు. ప్రతి పెంతెకోస్త్, లూథరన్, ప్రొటెస్టెంట్ చర్చిలకు డేట్ ఆఫ్ ఆరిజిన్ ఉన్నది.
15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, బహుశా ఈ జాన్ వెస్లీది అయితే ఒక 10, 20, 30 సంవత్సరాల క్రితం మాత్రమే. దానికి ముందు వాళ్ళు లేరు కనుక అది ఆదిమ సంఘం కాదు. అవునా కదా? సింపుల్ లాజిక్. అది ఆదిమ సంఘం అయితే యేసయ్యకు కొట్టిన మేకులు మీ దగ్గర ఉన్నాయా? యేసయ్య సమాధిలో చుట్టారు కదా వస్త్రం మీ దగ్గర ఉందా? వెరోనికమ్మ ముఖం తుడిచిందే ఆ వస్త్రం ఉందా? యేసు ప్రభు పుట్టి బెత్లెహేములో పెట్టారే ఆ స్థలం ఉందా? యేసు ప్రభుని సిలువ వేశారే ఆ స్థలం ఉందా మీ దగ్గర? యేసు ప్రభు మోక్షణమయ్యాడే ఆ స్థలం ఉందా? క్యాథలిక్ చర్చ్ దగ్గర ఉంది అవన్నీ కూడా. క్యాథలిక్ చర్చ్ ఆధీనంలో ఉన్నాయి అవన్నీ కూడా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారు, కనుక క్యాథలిక్ చర్చ్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ రియల్ క్యాథలిక్ హోలీ చర్చ్. ఆది సంఘం, ఏకైక సంఘం, అపోస్తుల సంఘం, పవిత్ర సంఘం, యేసు ప్రభు స్థాపించిన సంఘం, పేతురుపై అపోస్తులపై నిర్మింపబడిన సంఘం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ రాజ్యానికైనా రాజులు 1, 2, 3, 4 డెడ్ అయిపోయింది. ఏ రాజ్యమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ సంఘమైనా, ఏ మతమైనా క్యాథలిక్ చర్చ్కు మాత్రమే యేసు ప్రభు 30వ సంవత్సరంలో పేతురు గారిని స్థాపించాడు మూలరాయిగా. ఆయన 67వ సంవత్సరం వరకు సంఘమును కాపరిగా ఉన్నాడు. 67 నుంచి అక్కడ ఉందా పాపు గారి లిస్ట్ కనిపిస్తుందా? ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు కనిపించవు. మీ నెట్లో చూస్తే ద లిస్ట్ ఆఫ్ హోలీ ఫాదర్స్ అని కొడితే చాలు, విత్ పిక్చర్స్ అని కొడితే ఆ ఫోటో వస్తుంది. అది చూడండి. యేసు ప్రభు ఎప్పుడైతే మోక్షానికి వెళ్ళాడో అక్కడి నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు మన పాపుగారులు ఒక్కొక్కరు 268 మంది, 67, 68 మంది పాపుగారులు మనం చూసాం. ఇందులో 77 మంది పునీతులు, 33 మంది ప్రభు కోసం చనిపోయే రక్తాన్ని చిందించారు. అంత గొప్ప పునీతులపై, అపోస్తులపై, పాపుగారులపై నిర్మించబడినటువంటి సంఘం ఇది. దేవుని యందు ప్రియులారా, చివరిగా ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నిజంగా జరిగిన సంఘటన. ఓకే, ఇది 1708వ సంవత్సరంలో జపాన్ దేశంలో ఆ యొక్క చక్రవర్తి ఒక ఫాదర్ గారిని ఉరివేసి చంపేశాడు. జెస్యూట్ ఫాదర్ గారిని ఉరివేసి చంపేశాడు. ఎందుకండి అంటే ఆ యొక్క జపాన్ దేశంలో ఆఖరి గురువు ఆయన ఒక్కడే. ఈయన్ను కూడా చంపేస్తే కథోలిక శ్రీసభ, క్రైస్తవత్వం ఇక నా దేశంలో ఉండదు అన్నది అతని యొక్క ఆశ. కనుక అతను చంపేశాడు. ఇక ఆ యొక్క జపాన్ దేశంలో క్యాథలిక్స్, క్రిస్టియన్స్ అంటే ఎవరు లేరు, అంటే గురువులు లేరు, విశ్వాసులు ఉన్నారు అక్కడక్కడ దొంగచాటుగా. సుమారు 1859లో 150 సంవత్సరాల తర్వాత, చూడండి 150 సంవత్సరాల తర్వాత మరలా కొంతమంది గురువులు జపాన్ దేశంలో అడుగుపెట్టారు. ఆ గురువులు జపాలు చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దివ్య పూజ బలి సమర్పించుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి 1865లో డేట్లు కూడా చెప్తున్నాం కరెక్ట్గా. ఆ సంవత్సరంలో ఒక పెద్ద ఆయన, ఒక తాతగారు వచ్చారట. డైరెక్ట్గా మీరు ఎవరండి అని అడిగారట. మేము క్రిస్టియన్స్, క్యాథలిక్స్ అన్నారు. నిజంగా మీరు క్యాథలిక్సేనా? అవును, నిజంగా మేము క్యాథలిక్సే. అయితే 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్తాం. 1, డూ యూ ఆనర్ మదర్ మేరీ? మరియ తల్లిని మీరు గౌరవిస్తారా? ఎస్, మేము మరియ తల్లిని గౌరవిస్తాం, ఇదిగో మా జపమాల అని చూపించారట. 2, డూ యూ ఒబే ద హోలీ ఫాదర్? రోమ్లో ఉన్న పరిశుద్ధ పాపు గారికి మీరు తల వంచి విధేయత చూపుతారా? ఎస్, పవిత్ర పాపుగారే, పరిశుద్ధ పాపుగారే మా నాయకుడు, లేదంటే మా తండ్రి యేసు ప్రభు మాకు ఇచ్చినటువంటి రూపం, మేము ఆయనకు విధేయిస్తాం, ఆయన ఏం చెబితే అది చేస్తాం అంటే, అయితే మేము కూడా క్యాథలిక్సే, మమ్మల్ని స్వీకరించండి అంటూ ఆ పెద్ద ఆయన ఆ ఫాదర్ గారి కాళ్ళ మీద పడ్డారట.
రెండు క్యాథలిక్స్గా మనందరం గుర్తుంచుకోవాలి. ఒకటి, దేవుని యందు ప్రియులారా తల్లి మరియను గౌరవించడం. 2, పరిశుద్ధ పాపు గారికి విధేయించడం. పరిశుద్ధ పాపు గారే తల్లి అయిన శ్రీ సభకు యేసు ప్రభు స్థానంలో, పేతురు గారి స్థానంలో ఉన్నటువంటి మంచి కాపరి. మనందరం ఆయన కాపుదలలో ఉండాలి అని కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాను. ఈ దివ్య పూజాబల్లో ప్రవేశిస్తూ మరి ఒక మారు ఆ యొక్క పరిశుద్ధ పాపు గారిని సర్వదా రక్షించాలని, అదేవిధంగా శ్రమ చేస్తున్న, కష్టపడుతున్న శ్రామికులందరినీ ప్రభు దీవించాలని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున